बाबा साईं गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 20వ అధ్యాయం, నిన్నటి తరువాయి. ఉపనిషత్తులన్నిటి ధ్యేయం ఆత్మ యొక్క యథార్థ జ్ఞానాన్ని నిరూపించడం. ఇదే మోక్ష ప్రాప్తి కొరకు పాటించాల్సిన నియమాల వివరణ. గీతార్థ ప్రవచనం కూడా ఇదే. ప్రాణులు వేరువేరుగా ఉన్నా ఆత్మ అభిన్నం. ఆత్మకు కర్తృత్వ భోక్తృత్వాలు లేవు. ఆత్మ ఎప్పుడూ పవిత్రం. ఆత్మకు కర్మాచరణ లేదు. ఆత్మకు పుణ్యపాపాలు ఉండవు. నేను ఉచ్చమైన బ్రాహ్మణ జాతీయుణ్ణి, ఇతరులు నాకంటే నీచ కులస్తులు అన్న భేదభావం ఉన్నంత వరకు కర్మాచరణ అవసరం. నేను ఏ ఆకారం లేకుండా అంతటా ఒకేలా వ్యాపించి ఉన్న ఆత్మను, నాకంటే వేరే ఎవరూ లేరు, అన్నింటిలో నేనే వ్యాపించి ఉన్నాను అని తెలుసుకోవడం ఆత్మజ్ఞానం. పూర్ణ బ్రహ్మస్వరూపం నుండి విడిపోయిన జీవాత్మ మరల ఏ విధంగానైనా మునుపటి వలనే ఆ పరమాత్మ స్వరూపాన్ని పొందడమే ధ్యేయంగా ఉండాలి.
శృతి, స్మృతి మరియు వేదాంతం అన్నిటి సిద్ధాంతం ఇదే. చివరకు సాధించవలసింది నిశ్చయంగా ఇదే. విడిపోయిన జీవాత్మకు అచ్యుత పదప్రాప్తి, సమం సర్వేషు భూతేషు, ఇలాంటి విశిష్టమైన స్థితి ప్రాప్తించినంత వరకు జీవాత్మ పరమాత్మ కాలేదు, ఆత్మజ్ఞానం కలగదు. విహిత కర్మల ద్వారా చిత్తం పరిశుద్ధమైతే అభేద జ్ఞానం కలుగుతుంది. శోక మోహాదులు తొలగి ఆత్మజ్ఞానం ప్రకటమవుతుంది. ముల్లోకాలలోని చరాచరాలన్నింటిలో వ్యాపించి ఉన్న పరమేశ్వరుడు నిష్క్రియ నిష్కల పరాత్పరుడు, అశరీరుడు, ఎల్లప్పుడూ ఉండే ఆత్మ. నామరూపాత్మకంగా ఉన్న ఈ విశ్వంలో లోపల బయట వ్యాపించి ఉన్న ఆ పరమేశ్వరుడు తానే వేరుగా నిర్విశేషమైన రూపంలో నిండి ఉన్నాడు. వాస్తవానికి నిరాకార ఆత్మ మాయాగుణం వల్ల సాకారంగా భాషిస్తుంది. ఈ ప్రపంచం కోరికలను వారికి గాని కోరికలు లేని వారికి నిస్సారంగా కనిపిస్తుంది. చేతనాచేతనమైన ఈ భూత భౌతిక జగత్తులో ఒక్క పరమేశ్వరుడే గాని రెండవ వారెవరూ లేరని నిస్సందేహంగా నిర్ధారణ చేసుకోవాలి. జగత్తు గురించిన జ్ఞానం మనసుకు నచ్చకపోతే ధనం, బంగారం మొదలగు వారిని అభిలషించకూడదు. ఇది కూడా వీలు కాకపోతే కర్మలు చేయటమే మన పని అని తెలుసుకుని 100 ఏళ్లు జీవితం కర్మలనే చేస్తుండాలి. ఆ కర్మలైనా తమ తమ వర్ణాలకు ఆశ్రమాలకు ఉచితమైన కర్మలను శాస్త్రాలలో చెప్పిన రీతిగా అనుష్ఠాన సహితంగా అగ్నిహోత్రాది నిత్య విహిత కర్మలను ఆచరిస్తే అంతఃకరణం పరిశుద్ధమవుతుంది. చిత్తశుద్ధికి ఇది ఒక మార్గం. రెండవది సర్వసంగ పరిత్యాగం. ఈ జ్ఞానయోగాన్ని ఆశ్రయించకపోతే కేవలం కర్మలనే అనుభవించవలసి వస్తుంది. ఎవరికి ఏ అర్హత ఉన్నదో తెలుసుకోగలిగిన వారు అందరికీ బ్రహ్మ విద్యను, ఉపనిషత్తుల జ్ఞానాన్ని ఇవ్వరు. మనసులో అభేద భావం కలగనంత వరకు ఉపనిషత్తుల జ్ఞానం పదాల వరకే పరిమితం. అయినా అటువంటి శాబ్దిక జ్ఞానం కూడా అవసరం. కారణం, జిజ్ఞాసులు ముందు దానినే అడుగుతారు. అందువలనే బాబా పనిపిల్ల చెబుతుందని దాసగుడిని పార్లేకి పంపారు. బాబా స్వయంగా ఈ బోధన చేసేవారే, కానీ తరువాతి సంఘటన సంభవించేది కాదు. ఏకమైవా ద్వితీయం అని వారు చెప్పదలిచిన లీల అతనికి అర్థమయ్యేది కాదు. కాకా యొక్క ఆ పని మనిషిగా నేనుగాక మరెవరు, ఆమె రూపంలో నేనే ఆ జ్ఞానాన్ని బోధించాను అని ఈశావాస్య అన్న దానికి అర్థాన్ని వివరించారు. పరమేశ్వర అనుగ్రహం లేశమైనా లేకపోయినా, ఆచార్యుల యొక్క విశేషమైన అనుగ్రహం లేకపోయినా ఆత్మజ్ఞానానికి ప్రవేశం లేదు. సిద్ధుల ఉపదేశమే అవసరం. ఆత్మను ప్రతిపాదించేవి మరియు సర్వత్రా నేను కాక ఎక్కడా ఎవరూ లేరు అని తెలిపే శాస్త్రాలను మాత్రమే శ్రవణం చేయాలి. అలా ఆత్మతత్వం గురించి వివరంగా తెలిసిన తరువాత ఎవరు నేను ఆత్మను అన్యుణ్ణి కాను అని అభేదానుసంధానం చేస్తారో వారికే ఆత్మ ప్రసన్నమవుతుంది. ఈ విధంగా ఆత్మ నిరూపణ జరిపితే, ఇట్లే ఆత్మానుసంధానంలో ఉంటే, ఇట్లే ఆత్మతత్వంలో నిశ్చలంగా స్థిరపడి ఉంటే పరమాత్మ ప్రాప్తి. తరువాతి అధ్యాయంలో వినాయక ఠాకూర్ మొదలగు వారి కథలను శ్రద్ధగా శ్రవణం చేస్తే శ్రోతలు పరమార్థ జ్ఞానానికి ఆకర్షితులవుతారు. ఆ కథలు కూడా ఇట్లే మధురంగా ఉంటాయి. వారిని వింటే శ్రోతల కోరిక తీరుతుంది, మహాపురుషుల దర్శనాభిలాష తీరుతుంది. సూర్యుడు ఉదయించగానే అంధకారం తొలగిపోయేలా ఈ కథామృత పానంతో మాయ హరించుకుని పోతుంది. మాటలకు అందని సాయి యొక్క లీలలను వారు తప్ప ఎవరు చెప్పగలరు? నన్ను ఒక నిమిత్త మాత్రంగా చేసి వారే తెలియజేస్తారు. స్వస్తి శ్రీ శబ్దసజ్జన ప్రేరితము భక్త హేమాడ్బంధ విరచితమైన శ్రీ సాయి సమర్థ సచ్చరిత్రలో ఈశావాస్య భావార్థ బోధనం అను 20వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. శ్రీ సాయి సచ్చరిత్ర 21వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతాయ నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయ నమః, శ్రీ సీతారామచంద్రోభ్యా నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. గత అధ్యాయంలో చెప్పిన విధంగా ఠాగూరాదులకు మహాపురుషుని దర్శనం కలిగిన విషయాన్ని ఏకాగ్ర మనసుతో శ్రవణం చేయండి. వక్త చెప్పిన మాటలు చెవిని పడగానే శ్రోతల మనసులు ఆనందంతో ఊగి శరీరము రోమాంచితం అవ్వకపోతే మాటల వల్ల ఏం ప్రయోజనం? అవి వ్యర్థమే.
ఆ శ్రవణంతో శ్రోతలు కరిగిపోకపోతే బాష్పాలతో వారి కంఠము గద్గదమై నయనాల నుండి ప్రేమానందాశ్రువులు ప్రవహించకపోతే ఆ మాటలు వ్యర్థమే. బాబా యొక్క వాణి మనోహరము, వారి ఉపదేశ పద్ధతి అలౌకికము, వారి ప్రతి మాటలోనూ కృతదనం ఉంటుంది. నేను వారి చరణాల్లో మస్తకాన్ని ఉంచుతున్నాను. భాగ్యం ఉదయించకపోతే సాధు సత్పురుషులతో కలయిక ఏర్పడదు. వారు ఎంతో సమీపంలో ఉన్న పావులకు కనిపించరు. ఈ సిద్ధాంతాన్ని నిరూపించడానికి ఏ దేశ విదేశాలకో వెళ్ళవలసిన అవసరం లేదు. నేను నా అనుభవాన్ని శ్రోతలకు చెప్తాను. ఫీర్ మౌలానా అన్న ప్రసిద్ధులైన సిద్ధుడు బాంద్రా పట్టణంలో ఉండేవాడు. హిందువులు, పారసికులు, ఇతర మతాల పండితులు కూడా అతని దర్శనానికి వచ్చేవారు. అతని వద్ద ఈనుస్ అనే సేవకుడు ఉండేవాడు. నేను ఆ పట్టణంలో న్యాయాధీశునిగా ఉండగా అతడు నన్ను పీర్ మౌలానా దర్శనానికి రమ్మని ఎంతగానో బలవంత పెట్టేవాడు. అక్కడికి గుంపులు గుంపులుగా వేలాది జనం వస్తుంటారు. ఆ జనంలోకి వెళ్ళి మన గౌరవాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి అన్న ఆలోచనలతో నేను దర్శనానికి ఎప్పుడూ వెళ్ళలేదు. మన నీడకి మనమే భయపడినట్లు దురదృష్టం అడ్డుపడింది. అలా అనేక సంవత్సరాలు గడిచిపోయినవి. నాకు అక్కడి నుండి బదిలీ అయింది. తర్వాత శుభ సమయం వచ్చి షిరిడీతో శాస్త్ర సంబంధం ఏర్పడింది. తాత్పర్యము: సత్పురుషులతో సమగమము అభాగ్యులకు లభించదు. ఈశ్వరుని కృప ఉంటేనే అది సుగమం, లేకపోతే ఆ యోగము దుర్లభం. ఈ విషయంలోని మధుర కథను శ్రోతలు ఇప్పుడు శ్రద్ధగా వినండి. ఈ సత్పురుషుల వ్యవస్థ అనాది కాలం నుండి ఎలా గూహ్యంగా ఉందో గమనించండి. వారు సమయానుకూలంగా, అవసరాలకు అనుగుణంగా వారికి నచ్చిన ప్రదేశాల్లో తమ కార్యాలను సాధించుకోవడానికి అవతరిస్తారు. వారు పరస్పరము అభిన్నులు. దేశము, కాలము, వస్తువు వేరుగా ఉన్నా ఒకరి మనోగతాలను మరొకరు సంపూర్ణంగా తెలుసుకుంటారు. అలా లోపల వారంతా ఒకటే. ఒక సార్వభౌముడి రాజ్యంలో అక్కడక్కడ స్థావరాలను ఏర్పరిచి వానిలో అధికారులను నియమించి సంక్షేమాన్ని గమనించేలా, అట్లే స్వానంద సామ్రాట్ అక్కడక్కడ ప్రకటమై తన రాజ్య శకటాన్ని కనపడని పగ్గాలతో గుప్తంగా నడిపిస్తాడు. ఒకసారి ఒక ఆంగ్ల విద్యా విభూషితుడు, బిఏ పట్టభద్రుడు క్రమంగా అభివృద్ధి చెంది పేరు పొందిన అధికారి అయ్యాడు. తర్వాత మామల్తదారై ఆ పైన ఎదుగుతూ ప్రాంతాధికారి అయ్యాడు. అప్పుడు దైవభాచేత అతనికి సాయిబాబా సాన్నిధ్యం లభించింది. ఈ ఉద్యోగాలు, పదవులు గౌరవ మర్యాదలతో కూడుకున్నవి మరియు దూరపు కొండల వలె బాగానే కనిపిస్తాయి. కానీ దగ్గరగా వెళితే ఏవేవో చెట్లతో నిండి ఉంటాయి. పూర్వపు మంచి రోజులు పోయాయి. అప్పుడు అధికారంతో ఉన్న పదవులను కోరుకునేవారు. ప్రజలు కూడా అధికారులను గౌరవించేవారు. అలా వారు పరస్పరము ఆనందంగా ఉండేవారు. ఇప్పటి పరిస్థితి అడగకండి. సుఖంగా ఉద్యోగం చేసుకునే కాలం పోయింది. ఇప్పుడు బరువు బాధ్యతలు బాగా పెరిగాయి. డబ్బు కొరత లేకున్నా శ్రమ తప్పదు. పూర్వము మమల్తారును, ప్రాంతీయాధికారులను గౌరవించేవారు. బాగా శ్రమపడి ఉద్యోగం చేసిన పదవులకు పూర్వం ఉన్న ఆ వైభవం ఇప్పుడు కనిపించటం లేదు. చాలా డబ్బు ఖర్చు పెట్టి బాగా విద్య అభ్యసించినా అధికార పదవి రాదు. మొదట బిఏ కావాలి. తర్వాత నెలకు 30 రూపాయల జీతంపై గుమస్తా అవుతాడు. ఇది వారి పరిస్థితి. తర్వాత కొండలపైకి వెళ్ళి భూమి కొలతలు కొలిచే వారి మధ్యన ఉండి పని నేర్చుకోవాలి. పరీక్ష పాస్ కావాలి. అటుపైన ఎవరైనా ఉద్యోగస్తులు స్వర్గస్థులవుతే వారి చోటు ఖాళీ అయినప్పుడు ఆ పదవి వస్తుంది. ఇక ఈ యువకదంపుడు చాలిస్తా ఊరికే వ్యర్థంగా వాగటం ఎందుకు? ఒక గృహస్థునికి సాయిబాబాతో ఎలా కలయిక ఏర్పడిందో వినండి. ఔరంగాబాద్ వద్ద వడ్గాం అనే గ్రామానికి సర్వేయర్లు వచ్చి మకాం వేశారు. ఆ గ్రామంలో ఉన్న ఒక మహాత్ముని దర్శనానికి వెళ్ళి అతని చరణాలపై శిరస్సు నుంచి అతని ఆశీర్వాదాన్ని, అనుగ్రహాన్ని పొందారు.
ఆ మహాత్ముని చేతిలో నిశ్చలదాసు రచించిన విచారసాగర్ అన్న గ్రంథము ఉంది. అప్పుడు అతడు దాన్ని చదువుతున్నాడు. కొంత సమయమయ్యాక సర్వేయరు వెళ్తానని చెప్పి బయలుదేరుతుండగా ఆ సాధువు సంతోషంతో ఆ గృహస్థునితో ఏం చెప్పాడో వినండి. సరే, ఇప్పుడు వెళ్ళు, కానీ ఈ గ్రంథాన్ని పఠించు, దానితో నీ మనోభీష్టం తీరుతుంది. బాగా గుర్తుంచుకో, నీవు తర్వాత నీ పని మీద ఉత్తర దిశగా వెళ్ళినప్పుడు నీ మహాభాగ్యం వల్ల దారిలో ఒక మహాపురుషుని దర్శనం కలుగుతుంది. తర్వాత మార్గాన్ని నీకు వారు చూపిస్తారు, నీ మనసుకు స్థిరత్వాన్ని కలిగిస్తారు, నీకు ఉపదేశం చేసి ఆత్మజ్ఞానాన్ని కలిగిస్తారు అని చెప్పారు. ఆ గృహస్థునికి అక్కడ పని ముగిసి అక్కడి నుండి జున్నూరుకు బదిలీ అయింది. నాన్వే ఘాటు అనే కొండను ఎక్కవలసిన కష్టం ఎదురైంది. అక్కడ దారి అత్యంత కఠినమైనది. ఎనుబోదు పైన కొండ ఎక్కాలి. ఎనుబోదు ఒక్కటే అక్కడ వాహనము కనుక ఎక్కటానికి దాన్నే తీసుకొచ్చారు. పెద్ద అధికారి అయితే గుర్రబండో లేక మోటారో దొరుకుతుంది. కానీ అప్పుడు అతనికి ఎనుబోతుతో తన అవసరం తీర్చుకోవాల్సి వచ్చింది. నడకతో కొండ ఎక్కటం అశక్యము. ఎనుబోతు తప్ప వేరే సదుపాయం లేదు. అదే నాన్వే ఘాట్లో కొండ ఎక్కే అపూర్వ వాహనం యొక్క ప్రత్యేకత. అప్పుడు ఆ గృహస్థ ఆలోచించి ఎనుబోతు పైన జీని వేసి దాన్ని తయారు చేసుకొని దానిపై శ్రమపడుతూ కూర్చున్నాడు. సవారి బాగానే ఉన్నా ఎనుబోతు వంటి అపూర్వమైన వాహనంపై కొండ ఎక్కటం, ఎగుడు దిగుడు నేల మూలాన కుదుపులకు వెన్నునొప్పి వచ్చింది. ఆ ప్రయాణం ఎలాగో సాగింది. జున్నార్లోని కార్యక్రమము పూర్తయింది. అక్కడి నుండి బదిలీ అయి మకాం మారింది. అతనికి కళ్యాణ్కు బదిలీ అయి నానాసాహెబ్ చందోర్కర్ని కలుసుకోవడం సంభవించింది. సాయినాథన్ కీర్తిని విని వారిని దర్శించుకోవాలని బుద్ధి పుట్టింది. ఆ మర్నాడే శుభ సమయం వచ్చింది. నానా చందోర్కరు షిరిడి యాత్ర ప్రయాణానికి సిద్ధమై, నా వెంట నువ్వు కూడా యాత్రకు రా, ఉభయం నువ్వు వెళ్ళి బాబా దర్శనం చేసుకొని వారికి ప్రణం వెళ్ళి అక్కడ 1-2 రోజులుండి తిరిగి కళ్యాణ్కు వచ్చేద్దామని చెప్పాడు. కానీ ఆ రోజు ఠానా పట్టణంలో సివిల్ కోర్టులో ఒక కేసుకు అతను హాజరు కావాల్సి ఉంది. చందోర్కరు వెంట వెళ్ళలేకపోయాడు. కేసు విషయం సమర్థులైన సాయిబాబా చూసుకుంటారు. వారి దర్శనం చేసుకోవాలన్న నీ కోరిక తీరుతుంది అని నాన్న బలవంత పెట్టాడు. కానీ అతనికి అది నచ్చద్దు. కేసు తారీఖు తప్పిపోతుందని అతని భయము. నొసట వ్రాసింది తప్పుతుందా నాన్న? శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్, సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. కానీ అతనికి విశ్వాసం కలగలేదు. అతని స్వభావానికి నానా ఏం చేయగలడు? కేసు విషయం ముందు తేల్చుకొని ఆ బాధను వదిలించుకోవాలని అతడు ఠాణాకు వెళ్ళాడు. చాందోర్కరు షిరిడీకి బయలుదేరి బాబా దర్శనం చేసుకొని వెనుకకు తిరిగి వచ్చేశాడు. ఇక్కడ ఠాణాలో జరిగిన వింత. సమయానికి సరిగ్గా ఆ వ్యక్తి కోర్టుకు హాజరు అయినా కేసు మరో తేదీకి వాయిదా పడింది. చాందోర్కర్తో వెళ్ళే అవకాశం కూడా పోయింది. మనసులో చాలా బాధపడ్డాడు. చాందోర్కర్ మాటలను విశ్వసిస్తే బాగుండేది. అతడు తన వెంట షిరిడీ తీసుకొని వెళ్ళేవాడు. సాయి దర్శనం చేసుకుని షిరిడీలో ప్రశాంతంగా ఉండేవాణ్ణి. దావా వాయిదా పడింది. సాధు సమాగమం కూడా పోయింది అని తలచి తక్షణం షిరిడీ వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు. షిరిడీకి వెళ్ళాక నానా నాకు అక్కడ కలుస్తాడో లేదో, అతడైతేనే సాయినాథునికి నా గురించి తెలియజేస్తాడు. అలా అయితే మనసుకు ఆనందం కలుగుతుంది. షిరిడీలో నాకు పరిచితులెవరూ లేరు.
అందరికీ నేను అపరిచితుణ్ణి. నానా కలిస్తే బాగుంటుంది, కానీ ఆ యోగం ఉన్నట్టు లేదు అని ఆలోచించుకుంటూ రైలు బండిలో కూర్చొని మరునాడు షిరిడీ చేరాడు. కానీ నానా అక్కడ లేడు. అతడు బయలుదేరిన రోజే నానా తిరిగి వెళ్ళిపోయాడు. దానితో నిరాశ చెందాడు. నిరుత్సాహం చికాకు కలిగాయి. అయితే అతనికి అక్కడ వేరే స్నేహితులు కలిసి సాయిబాబా దర్శనాన్ని కలిగించారు. అతని కోరిక తీరింది. సాయి దర్శనంతో అతను మనసు సాయి చరణాలయందు లగ్నమైంది. సాష్టాంగ దండ ప్రణామం చేయగా అతని శరీరం పులకాంకితమై కళ్ళల్లో నుండి ప్రేమాశ్రువులు స్రవించాయి. అలా మనసు స్థిరంగా త్రికాలజ్ఞుడైన బాబా మందహాస వదనంతో అతనితో ఏమన్నారో వినండి. కన్నడ అప్ప చెప్పినట్లుగా ఎనుబోతుపై కొంచెం ఎక్కడంలాగా ఇక్కడ సులభోపాయాలు లేవు. శరీరం అరగదీయక తప్పదు. ఈ సంకేత పదాలు చెవిలో పడగానే అతని అంతరంగం సంతోషంతో ఉప్పొంగింది. మహాత్ముడు మునుపు చెప్పిన వచనం నిజమని అనుభవమైంది. 2 చేతులు జోడించి సాయి పాదాలయందు శిరస్సులుంచాడు. సాయినాథ, నన్ను కరుణించండి. నేను అనాథను. నన్ను మీ ఒడిలోకి తీసుకోండి. మీరే నాకు మహాపురుషులు. నిశ్చలదాసు గ్రంథంలోని ఉపదేశం నాకివాళ బాగా అర్థమైంది. విశిష్టమైన ఆనందాన్ని పొందాను. ఎక్కడి బడగాం, ఎక్కడి షిరిడి. ఎటువంటి సత్పురుషులైన మహానుభావుల జంట. వారి ఉపదేశాలు క్లుప్తమైన భాషలో ఉన్న ఎంత స్పష్టంగా ఉన్నాయి. ఈ గ్రంథాన్ని చదువు. ఒక మహాపురుషుని కలుసుకున్నప్పుడు వారు నీకు తరువాతి కర్తవ్యాన్ని ఉపదేశిస్తారు అని ఒకరు చెప్పారు. అదృష్టవశాత్తు ఆ మహాపురుషుణ్ణి కలుసుకున్నాను. అయితే తానని ఒకరు చెప్పినట్లు పఠించాను. ఇక రెండో వారు చెప్పినట్లు ఆచరించాలి. అతనితో సాయిబాబా, అప్పా చెప్పినది యథార్థం, కానీ దానిని ఆచరించినప్పుడు నీ మనోభీష్టం పూర్తిగా తీరుతుంది అని చెప్పారు. వడగాంలో నిశ్చలదాసు రచించిన విచారసాగర్ గ్రంథాన్ని పఠించమని, ఆ గ్రంథ పారాయణ తరువాత ఆచరణను గూర్చి చెప్పారు. ముందు గ్రంథాన్ని శ్రవణం చేసి దానిని మననం చేయాలి. మరల పారాయణ చేస్తూ ఉంటే నిధిధ్యాస కలుగుతుంది. చదివినంత మాత్రాన సరిపోదు. చదివిన దానిని ఆచరణలో పెట్టాలి, లేదా బోర్డించిన కుండపై నీరు గుమ్మరించినట్లవుతుంది. అనుభవ జ్ఞానం ప్రాప్తించనంత వరకు గ్రంథ పఠన వ్యర్థం. బ్రహ్మ సంపన్నులైన గురుకృప లేకుండా పుస్తక జ్ఞానం నిష్ఫలం. ఈ విషయంలో భక్తిలోని యథార్థ మరియు పురుషార్థం యొక్క ఆవశ్యకతను తెలియజేసే ఓ చిన్న కథను శ్రోతలు తమ శ్రేయస్సుకై వినండి. ఒకసారి ఆనందరావు పాటన్కర్ అనే పూణే పట్టణ వాసి అయిన ఒక వ్యక్తి సాయి దర్శనం కలగాలనే ఉద్దేశ్యంతో షిర్డీ వచ్చాడు. అతడు వేదాంతాన్ని బాగా శ్రవణం చేశాడు. ఉపనిషత్తుల గ్రంథాలను టీకాతో సమూలంగా చదివాడు. కానీ అతని మనసు ఎల్లప్పుడూ చంచలంగా ఉండి అతనికి ప్రశాంతి లేకుండా పోయింది. సాయి సమర్థుని దర్శనం చేసుకున్న పాటన్కర్ కళ్ళు తృప్తి చెందాయి. బాబా పాదాలకు అభివందనం చేసి యథాశక్తి పూజ చేశాడు. తరువాత చేతులు జోడించి బాబా సముఖంలో కూర్చొని ఆనందరావు ప్రేమగా దీనంగా అడిగాడు. నేను అనేక గ్రంథాలను చదివాను. వేదాంగాలు ఉపనిషత్తులను అధ్యయనం చేశాను. శాస్త్రాలను పురాణాలను శ్రవణం చేశాను. కానీ మనసుకు శాంతి లేదెందుకు? చదివినదంతా వ్యర్థమైపోయింది. నాకంటే ఏ చదువు లేని భక్తులు నయం అని ఇప్పుడు అనిపిస్తోంది. గ్రంథావలోకనం వ్యర్థమైంది. శాస్త్ర పరిశీలన వ్యర్థం. సకల పుస్తకాల జ్ఞానం మనసుకు ప్రశాంతత చేకూర్చలేకపోతే వ్యర్థమే కదా.
శాస్త్ర ఉత్పత్తిని దక్కించడంలో ఏముంది? మహావాక్యాలను ప్రశాంతత చేకూర్చలేక మహావాక్యాలను మరల పఠించటం ఎందుకు? వీనితో మనసుకు శాంతి లభించకపోతే ఇక బ్రహ్మజ్ఞానం ఎందుకు? సాయిబాబా దర్శనంతో చింత తొలగిపోతుందని బాబా వినోదంగా ముచ్చటిస్తూ సన్మార్గాన్ని సహజంగా చూపుతారని ఆ నోటా చెప్పగా విన్నాను. అందువలన మహారాజా, తపోరాసి మీ పాదాల వద్దకు చేరాను. నా మనసుకు ధైర్యం కలిగేలా నన్ను ఆశీర్వదించండి అని ధీరంగా విన్నవించుకున్నాడు. అప్పుడు సాయి మహారాజ్ వినోదభరితమైన ఒక కథను చెప్పగా అనంతరావు తన జ్ఞానం సఫలమైనట్లు సంతృప్తి చెంది సంతుష్టుడయ్యాడు. కొన్ని మాటలతో చెప్పిన పరమార్థ సారమైన ఈ కథను చెప్తాను వినండి. వినోదమే అయినా జ్ఞానంతో కూడినది. దానిని ఎవరు అనాదరణ చేస్తారు? ఒకసారి ఒక వ్యాపారి వచ్చాడు. అతడు ఒక గుర్రం అతని ఎదుట 9 లద్దెలు వేసింది. వ్యాపారస్తుడు తన కార్యంలో తత్పరుడై కొంగులో లద్దెలన్నింటినీ గట్టిగా మూట కట్టుకొని చిత్త ఏకాగ్రతను పొందాడు అని బాబా చెప్పారు. సాయి సమర్థులు ఎందుకిలా చెప్పారు? దీని అసలు అర్థం ఏమై ఉంటుంది? వ్యాపారస్తుడు లద్దెలను ఎందుకు పోగు చేసుకున్నాడు? ఏమీ అర్థం కావడం లేదు అని అనంతరావు ఆలోచించి వెళ్ళి ఆ సంభాషణంతా కేల్కర్తో చెప్పాడు. అసలు ఆ వ్యాపారి ఎవరు? లద్దెల ప్రయోజనం ఏమిటి? సంఖ్య 9కి ఏమి కారణం? నాకు వివరంగా చెప్పండి. దాదా, ఇందులోని రహస్యం ఏమిటి? అల్పబుద్ధి గల నాకు ఏం అర్థం కావడం లేదు. బాబా మనసులో ఉన్నదానిని నాకు అర్థమయ్యేలా విశదీకరించి చెప్పు అని అడిగాడు. అతనితో, దాదా, నాకు కూడా ఏమీ అర్థం కావడం లేదు. బాబా మాటలన్నీ ఇట్లే ఉంటాయి. అయినా వారు నాకు స్ఫురింపజేసినట్లుగా నాకు అర్థమైనది చెబుతాను. ఆ గుర్రం ఈశ్వరుని అనుగ్రహం. లద్దెలు నవవిధ భక్తులు. భక్తి ప్రేమ లేకుండా పరమేశ్వరుడు ప్రాప్తించడు. జ్ఞానం లభించదు. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణ, చరణ సేవ, అర్చన, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం ఇవి నవవిధ భక్తులు. సంపూర్ణ భక్తితో వీరిని ఏ ఒక్క రకమైన భక్తి లభించినా భక్తికి అరులు చాచే శ్రీహరి భక్తుల ఇంట్లోనే ప్రకటమవుతాడు. జపతప వ్రతాది యోగ సాధనలు, వేదోపనిషత్తుల అధ్యయనం, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని గొప్పగా వ్యాఖ్యానించడం ఇవన్నీ భక్తి లేకపోతే వ్యర్థం. వేదశాస్త్ర వ్యుత్పత్తి జ్ఞానం అవసరం లేదు. గొప్ప జ్ఞాని అన్న గొప్ప కీర్తి ప్రతిష్టలు అక్కరలేదు. భక్తి ప్రేమ లేని శుష్క భజనల యందు ప్రీతి అవసరం లేదు. ప్రేమతో కూడిన భక్తి అవసరం. నీవు స్వయంగా వ్యాపారస్తుడవని భావించి వ్యాపారంలోని భావార్థాన్ని అర్థం చేసుకో. శ్రవణాది భక్తి యొక్క ధ్వజం ఎగురుతుంటే జ్ఞానరాజు ఆనందిస్తాడు. గుర్రం 9 లద్దెలను వేయగానే వ్యాపారి వారిని తీసుకోవడానికి ఆతురతతో పరిగెత్తాడు. అట్లే నవవిధ భక్తిని మూట కట్టుకుంటే మనసుకు శాంతి కలుగుతుంది. అందరి పట్ల సద్భావం కలుగుతుంది. గంభీరత పెరుగుతుంది. అలా కాకపోతే మనసులో చాంచల్యం తప్పదు అని గురువర్యులు ప్రేమతో తెలియజేశారు అని చెప్పాడు. మరునాడు అనంతరావు సాయి పాదాలకు వందనం చేస్తుండగా బాబా అతన్ని, లద్దెలను కొంగున కట్టుకున్నావా అని అడిగారు. అప్పుడు అనంతరావు, ఈ దీనునిపై మీ అనుగ్రహం ఉంటే వానిని సహజంగా మూట కట్టుకోవడం సాధ్యం. దానిలో ఏం గొప్పతనం ఉంది అని చెప్పాడు. నీకు శుభం కలుగుతుందని బాబా అతన్ని ఆశీర్వదించారు. అనంతరావుకు సుఖశాంతులు లభించి ఆనందించాడు. ఇక మరో చిన్న కథను శ్రోతలు సాదరంగా వింటే బాబా యొక్క సర్వజ్ఞత, వారు సన్మార్గంలో ప్రవేశపెట్టే విధానం తెలుస్తాయి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై.
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री సాయినాథ్ నిసరత్ బాబూజీకి జై. ఇక మరొక చిన్న కథను శ్రోతలు శ్రద్ధగా సాదరంగా వింటే బాబా యొక్క సర్వజ్ఞత, వారు సన్మార్గంలో ప్రవేశపెట్టే విధానం తెలుస్తాయి. ఒకసారి ఒక వకీలు వచ్చి వెంటనే మసీదుకి వెళ్ళి సాయినాథుని దర్శనం చేసుకుని వారి పాదాలకు వందనం చేశాడు. తక్షణం దక్షిణను ఇచ్చి వకీలు ఒక ప్రక్కన కూర్చున్నాడు. సాయిబాబా ఎవరితోనో సంభాషిస్తుంటే అతనికి వినాలన్న కోరిక కలిగింది. బాబా అతని కేసి చూస్తూ అతనిని ఉద్దేశించి చెప్పిన మాటలు ఆ వకీలు మనసులో మృచ్చుకుని అతనికి అనుతాపాన్ని కలిగించాయి. జనులు ఎంత మోసగాళ్ళు, పాదాలపై పడతారు, దక్షిణను కూడా ఇస్తారు, మనసులో తిడతారు కూడా, ఎంతటి ఆశ్చర్యం. ఆ మాటలను విన్న వకీలు ఊరికే కూర్చునే ఉన్నా మనసులో బాగా అర్థం చేసుకున్నాడు. బాబా మాటలలోని తాత్పర్యం మనసులో బాగా నాటుకుంది. తరువాత బసకు వెళ్ళినప్పుడు దీక్షితుతో బాబా చెప్పిన మాటలన్నీ అర్థభరితమైనవి. నేను రాగానే నాపై చెరుకు విసిరారు. నిందా హేళనలతో ఎవరి మనసును బాధ పెట్టరాదని బాబా సూచించారు. నా మునసుబు ఆరోగ్యం బాగాలేక బాధపడుతూ శరీరం కుదుటపడాలని సెలవు మీద ఇక్కడికి వచ్చాడు. మేము వకీళ్లు కూర్చునే గదిలో ఉండగా ఆ మునసబు గురించిన ప్రస్తావన వచ్చి అనేక రకాల అర్థం పర్థం లేని చర్చ జరిగింది. సాయిని ఆశ్రయిస్తే ఔషధాలు లేకుండానే అస్వస్థత పోతుందా? మునసబు పదవిలో ఉన్న వ్యక్తికి ఇలా ప్రవర్తించటం సబబా అని మునసబు గురించి అలా ఆడిపోసుకుంటూ సాయిని అపహాస్యం చేయడం జరిగింది. నేను కూడా అందులో పాల్గొన్నాను. అది అనుచితమని బాబా తెలియజేశారు. అది వారి ఆగ్రహం కాదు, వారి అనుగ్రహం. ఎవరి గురించి అయినా చెడుగా వ్యర్థంగా చర్చించుకోకూడదు. హేళన, అపహాస్యం, నింద మొదలగు చెడు ఆలోచనలను త్యజించాలి. మరొక విషయం, 100 క్రోసుల దూరంలో ఉన్న సాయిబాబా అందరి అంతరంగాలను తెలుసుకుంటారని అనుభవమైంది. నిజంగా బాబా ఎంతటి అంతర్జ్ఞాని. మరొక విషయం నిశ్చయమైంది, పర్వతాల వంటివి ఎన్ని అడ్డం ఉన్నా వారి దృష్టికి ఏ అడ్డు ఉండవు అని బాగా దృఢమైంది. ఎంతో రహస్యంగా ఉన్నవి కూడా వారికి తేట తెల్లము. అప్పటి నుండి వకీలు ఎవరి నిందా చేయకూడదు, ఎవరిని చెడుగా మాట్లాడకూడదు అని నిశ్చయించుకుని చెంపలు వేసుకున్నారు. మనం ఎక్కడ ఏం చేస్తున్నా అది సాయి దృష్టిలో పడకుండా ఉండదు అన్న విషయం నిర్ధారణ అయింది. చెడు పనులు చేసే మనసు మారింది. మంచి పనులు చేయాలి అని బుద్ధి జనించింది. ముందు వెనుక సాయి ఉన్నారన్న భావన ఉంటే వారిని ఎవరు మోసగించగలరు అన్న విషయం నిర్ధారణమైంది. ఈ కథ వకీలుకి సంబంధించినదే అయినా ఇది అందరికీ జ్ఞానం కలిగించేది. వకీలుకు, వక్తకు, శ్రోతలకు, సాయి యొక్క భక్తులందరికీ కూడా ఇలాంటి జ్ఞానం కలగాలని నేను ప్రార్థిస్తాను. సాయి కృపా మేఘం వర్షించగా మనకందరికీ దాహం తీరి తృప్తి కలుగుతుంది. ఇందులో ఏం విశేషం లేదు. సాయినాథుని మహిమ అమోహం, వారి పరమ పావన కథ అగాధం. పరబ్రహ్మ అవతారమూర్తి అయిన సాయినాథుని చరిత్ర అంతం లేనిది. ఇక తరువాతి అధ్యాయంలోని కథను శ్రోతలు శ్రద్ధగా వింటే మీ మనోభిష్టం తీరి మీ మనసుకు స్థిరత్వం కలుగుతుంది. భక్తులకు భవిష్యత్తులో సంభవించే కష్టాలు సాయి సమర్థునికి ముందుగానే తెలిసేవి. వారు వానిని వినోదాలతో, హాస్యాలతో, నవ్వుతూ ఆడుతూ నివారించేవారు. భక్త హేమాడ్ సాయికి శరణుజొచ్చి ఈ కథను సమాప్తి చేస్తున్నాడు. తరువాతి కథను సంధానం భక్తులు కష్టాల నివారణ. సాయి దయాసాగరులు భక్తుల దుర్భర కష్టాలను ముందుగానే తెలుసుకుని సమయానికి సరిగ్గా సూచించి వానిని ఎలా తొలగిస్తారో తెలుసుకోండి. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో అనుగ్రహకరణమను 21వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయి సచ్చరిత్ర 22వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యై నమః, శ్రీ కులదేవతాయై నమః, శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః,
శ్రీ సద్గురు సాయినాథాయ నమః. జయ సద్గురు ఆనంద గణ జ్ఞానస్వరూప పరమ పావన జయ జయ భవ భయ నివారణ కలిమల దహన పరిపూర్ణ. మీరు ఆనంద సాగరం. మీలో లేచే అనేక ఆలోచన తరంగాలు కూడా మీరే అయి మీ భక్తులను అనుగ్రహిస్తారు. మసక చీకటిలో పాముగా కనిపించినది వెలుతురుల్లో త్రాడు. అంధకారాన్ని ప్రకాశాన్ని రెంటిని ఉత్పన్నం చేసింది మీరే. సర్పమనే భ్రమను కలిగించేది, అది త్రాడు అని తెలిపేది మీరే. భయాన్ని కలిగించేది, దానిని తొలగించేది మీరే. మొదట పూర్తిగా అంధకారం ఉన్నప్పుడు పాము లేదు, త్రాడు లేదు. అక్కడ భ్రమ కలగడానికి ఆస్కారం లేదు. ఏ ఆకారం లేని నిరాకారం మీరే. నిరాకారం ఆకారం దాల్చి అది కొద్ది వెలుతురులలో సర్పంలా భాసిస్తుంది. ఆ అభాసకు కారణం కూడా మీరే. ఇలా కనిపించడం కనిపించకపోవడం అనే మీ అంతఃకరణ వృత్తిలోని ఆనంద ప్రభావం, భావరహిత స్వభావం ఎవరికీ అంతుపట్టదు. ఈ కారణంగానే శృతులు మౌనం వహించాయి. అనేక ముఖాలు గల ఆదిశేషుడు కూడా మీ స్వరూపాన్ని తెలుసుకోలేక మీ స్తుతి చేయలేకపోయినప్పుడు నేను ఎంతటి వాడిని బాబా? మీ స్వరూప దర్శనం తప్ప నా మనసుకు మరేదీ రుచించదు. మీ రూపాన్ని కళ్ళ ఎదుట నిలుపుకొని ధ్యానించాలని అనిపిస్తుంది. పరమ సుఖాన్ని పొందడానికి శుద్ధ జ్ఞానమూర్తి అయిన మీ చరణాలు తప్ప మాకు వేరే గతి లేదు. మీ నిత్య వైభవం ఎంత గొప్పది. మీ దర్శనానికి అనేక భక్తులు వచ్చి మీ పాదాలలో శిరస్సు నుంచి ప్రేమగా ఆత్మానందాన్ని దోచుకుంటారు. మీ పాదాలు ఎటువంటివి? శాఖ చంద్రన్యాయం వల్ల పాదాంగుష్టాన్ని పట్టుకుని కూర్చుని మీ దర్శనాభిలాషతో వచ్చిన వారి కోరిక తీర్చుతారు. కృష్ణపక్షంలోని అమావాస్య నాటి అంధకార రాత్రి గడిచిపోగానే చంద్రుని దర్శనం కలుగుతుంది. అందరికీ సహజంగా ఆశ ఉంటుంది. కృష్ణపక్షం రాత్రి గడవగానే చంద్ర దర్శనం కోసం ఆశతో జనులు ఆకాశం వైపు పశ్చిమ దిక్కుకు దృష్టి సారిస్తారు. అట్లే మీరు ఎడమ తొడపైని కుడికాలు వేసుకుని కూర్చుని ఉన్నప్పుడు భక్తుల ఆ కోరికను మీ పాదాల వద్ద తీర్చుతారు. ఎడమ చేతి చూపుడు వ్రేలు మరియు మధ్య వ్రేలుతో మీ కుడికాలు బొటన వ్రేలును పట్టుకుని ఉన్నప్పుడు 2 వ్రేళ్ల మధ్యన ఉన్న కాలి బొటన వ్రేలి గోరు విధియ చంద్రుని వల ప్రకాశిస్తూ కనిపిస్తుంది. చంద్ర దర్శనానికి చాలా కుతూహలంగా ఉన్న ఆకాశాన చంద్రుని దర్శనం కాదు. అయినా తెలిసిన వారు చెట్టు యొక్క 2 కొమ్మల మధ్య నుండి చూడాలని చెబుతారు. ఇలా ఈ 2 కొమ్మల మధ్య నుండి చూస్తే చంద్రుని దర్శనం అవుతుంది. సన్నని గీత వల్ల కనిపించిన చంద్రుని దర్శన పిపాస తీరుతుంది. బొటనవ్రేలి మహిమ ధన్యం. బాబా స్వయం వేణి మాధవుడై గంగా యమునలను ప్రకటింపచేసి దాసగనుని సంతుష్టపరిచారు. దాసగను ప్రయాహ తీర్థంలో స్నానానికి వెళ్ళటానికి బాబా అనుమతిని వేడగా వారు నా యొక్క బొటనవ్రేలు ప్రయాగ అని తెలుసుకుని ఇక్కడే స్నానం చెయ్యి అని చెప్పారు. బాబా అలా చెప్పగా దాసగను బాబా పాదాలపై శిరస్సు నుంచగా అప్పుడు అక్కడ గంగా యమున ఉభయ నదులు నీరు ప్రకటమైంది. ఈ సందర్భంలో దాసగను రచించి స్వయంగా గానం చేసిన అగాధ శక్తి అఘటిత లీల అన్న అందమైన పద్యాన్ని వినాలన్న కుతూహలం గల శ్రోతలు ఈ సాయి సచ్చరిత్రలోని చతురాధ్యాయాన్ని మరలా చదివితే క్రొత్తదనం కనిపిస్తుంది. శాఖ చంద్ర న్యాయానుసారం చూపుడు వ్రేలు మధ్య వ్రేలు రెంటిని కాలి బొటన వ్రేలిపై ఉంచి సాయి మాత భక్తులకు సులభోపాయాన్ని చూపారు. నిరభిమానంగా ఉంటూ సర్వ ప్రాణుల యందు నమ్రత తల వంచి ఒక్క అంగుష్ట ధ్యానం చేయడం భక్తికి సులభ సాధనం. ఇప్పుడు పూర్వ కథానుసంధానం బాబా భక్తులను అనుగ్రహించిన కథ అయింది. తరువాతి అపూర్వమైన చరిత్ర శ్రవణాన్ని శ్రద్ధగా చేయండి. బాబా కారణంగానే షిరిడి అతి పవిత్రమైన పుణ్యక్షేత్రమైంది. పుణ్యాన్ని కోరుకునే సద్బుద్ధి గల యాత్రికులు అక్కడికి ఆహోరాత్రులు వస్తుంటారు. సాయి రూపంలో కల్పవృక్షం ప్రత్యక్షంగా షిరిడీలో అవతరించిందని తమ అనుభవాలతో ప్రత్యక్షంగానో లేక పరోక్షంగానో తెలుసుకుంటారు. బాబా పేదవారినైనా శ్రీమంతున్నైనా సమానంగా చూస్తారు. అద్భుతమైన లీలలు చూపి భక్తులకు శ్రేయస్సును కలిగిస్తారు.
అమితమైన వారి ప్రేమను, స్వాభావికమైన జ్ఞాన సంపదను, సర్వత్రా భావాన్ని అనుభవించిన వారు ధన్యులు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాపూజీ కీ జై. బాబా ఒకప్పుడు దృఢమైన మౌన ధారణలో ఉండేవారు. అదే వారి బ్రహ్మ వ్యాఖ్యానం. మరొకప్పుడు చిందానంద గనులై భక్తులతో పరివేష్టితులై ఉండేవారు. ఒకప్పుడు గూఢార్థ ధ్వనితో అర్థం కాకుండా మాట్లాడడం, మరొకప్పుడు వినోదంగా పరిహాసమాడటం, ఒకప్పుడు సందిగ్ధత లేకుండా ఉండటం, క్రోధంతో మండిపడడం, ఒకప్పుడు భావగర్భితంగా, ఒకప్పుడు వివేకంగా, ఒకప్పుడు నిశ్చయపూర్వకంగా అనేకులకు అనేక రకాలుగా ఉపదేశాలను ఇచ్చేవారు. ఆ విధంగా సాయి సమర్థుల ఆచరణ వాక్కుకు మనోబుద్ధులకు అతీతమైనది, ఆలోచనలకు అందనిది, జ్ఞానాతీతమైనది. వారిని ఎంత చూచినా, వారి మాటలను ఎన్ని విన్నా తృప్తి కలగదు. వారితో ఎంత సంభాషించినా తనివి తీరదు. మనస్సుకు భరించలేనంత ఆనందం కలుగుతుంది. పర్జన్య ధారణలను లక్ష్య పెట్టవచ్చు, పెనుగాలిని మూట కట్టవచ్చు, కానీ సాయి యొక్క చమత్కారాలను ఎవరు చూడగలరు? ఇక తర్వాతి కథ. సాయికి భక్తులను సంరక్షించటంలో ఉన్న చింతను మరియు వారు భక్తుల కష్టాలను నివారించటం గూర్చి స్వస్థ చిత్తులై వినండి. బాబా భక్తుల గండాలను తెలుసుకొని సమయానికి సరిగ్గా వారికి ధైర్యాన్నిచ్చి వారి కష్టాలను నివారించి వారిని తమ పాదాల చెంత స్థిరపరిచేవారు. వారు ఎప్పుడూ భక్తులకు శ్రేయస్సును కలిగించటంలోనే తత్పరులై ఉంటారు. ఈ విషయంలో శ్రవణంలో ఉత్సుకత ఉన్న మీకు ఒక కథ ఆనందాన్ని కలిగిస్తుంది. సాయి సమాగమనంలోని సుఖాన్ని పెంచుతుంది. భక్తులకు శ్రద్ధను కలిగిస్తుంది. హీనులు గాని, దీనులు గాని, పేదవారు గాని సాయి కథల యందు భక్తి శ్రద్ధలు కలుగుతాయి. ప్రతిక్షణం సాయి నామాన్ని జపించే వారిని సాయి తీరానికి చేర్చుతారు. కాకాసాహెబ్ మిరీకరు అహ్మద్నగర్ పట్టణ నివాసి. ప్రభుత్వం ప్రసన్నమై అతనికి సర్దారు పదవి ప్రదానం చేసింది. అతని కుమారుడు కూడా కర్తవ్య తత్పరుడు. కోపార్గం మామలేదారుగా ఉండగా చితలీకి పర్యటనకు వెళుతూ బాబా దర్శనానికి షిరిడీకి వచ్చాడు. మసీదుకు వెళ్లి బాబా చరణాలపై శిరస్సునుంచాడు. అక్కడ క్షేమ సమాచార వార్తలు జరుగుతున్నాయి. అప్పుడు భక్తులు బాగా ఉన్నారు. మాధవరావు కూడా ఆ సమీపంలో ఉన్నాడు. విశేషమైన ఆ కథామృతాన్ని శ్రద్ధగా సేవించండి. బాబా భక్త జనులకు భవిష్యత్తులో జరిగే కష్టాలను సూచించి వారిని తప్పించుకునే ఉపాయాలను కూడా తెలిపి వారిని రక్షించడం గొప్ప చమత్కారం. బాబా మిరీకరును విచిత్రంగా, ఇది మన ద్వారకామాయి నీకు తెలుసా అని ప్రశ్నించారు. బాలాసాహెబ్కు అసలు అర్థం కాలేదు. అప్పుడు బాబా, ఇదిగో చూడు, ఇదే ద్వారకామాయి, ఇదే మన ద్వారకామాత. మసీదులోని ఈమె ఒడిలో కూర్చున్న బిడ్డలను నిర్భయులను చేస్తుంది. వారికి దుఃఖం అనే మాటే ఉండదు. ఈ మసీదు మాత గొప్ప దయగలది. భావికులకు, అమాయకులకు తల్లి. ఎవరు ఏ ఆపదలలో చిక్కుకున్నా ఈమె వెంటనే రక్షిస్తుంది. ఒకసారి ఈమె ఒడిలో కూర్చున్నారా వారి కష్టాలు తొలగిపోతాయి. ఈమె నీడలో విశ్రమించిన వారు సుఖాల ఆసనాన్ని అధిష్ఠిస్తారు. ఈ మోయే ద్వారక, ద్వారావతి అని చెప్పి బాబా అతనికి విభూతినిచ్చి తమ అభయహస్తాన్ని అతని శిరస్సుపై ఉంచారు. మిరీకర్ వెళ్ళిపోవడానికి బయలుదేరాడు. మిరీకర్ను మరొక ప్రశ్న అడగాలని బాబా అతనిని, నీకు పొడుగాటి బాబా యొక్క విశేషం తెలుసా అని కుడి మోచేతి కింద ఎడమ చేతిని ఉంచి కుడి చేతిని త్రిప్పుతూ అది ఇలా భయంకరంగా ఉంటుంది, కానీ అది మనల్ని ఏం చేయగలదు? మనం ద్వారకామాయి బిడ్డలం. ఊరికే చూడటమే గాని ఆమె వింత చర్య ఎవరికీ అర్థం కాదు. రక్షించడానికి ద్వారకామాయి ఉండగా సర్పం ఎలా చంపగలదు? రక్షించే వారి శక్తి ముందు చంపేవారి శక్తి ఏపాటిది అని అన్నారు. బాబా ఈ సందర్భంలో ఈ విషయాన్ని ఎందుకు చెప్పారు? దీనికి మిరీకరుకు ఏమిటి సంబంధం అని అందరికీ జిజ్ఞాస. కానీ బాబాను ప్రశ్నించే ధైర్యం లేదు.
చితలికి వెళ్ళడానికి ఆలస్యమైపోతుందని మిరీకర్ బాబా చరణాలకు నమస్కరించి క్రిందకు దిగాడు. అతని వెంట మాధవరావు ఉన్నాడు. ఇద్దరూ మండపం ద్వారం వద్దకు వెళ్లారు. బాబా మాధవరావును ఒక క్షణం ఇటురా అని వెనుకకు పిలిచారు. శ్యామా, నువ్వు కూడా ప్రయాణమై అతని వెంట వెళ్ళి చితలిలో పర్యటించిరా, బాగా సరదాగా ఉంటుంది అని చెప్పారు. వెంటనే శ్యామ క్రిందకు దిగి మిరీకర్ వద్దకు వచ్చి, నేను నీ వెంట మీ టాంగా బండిలో చితలికి రావాలి అని అన్నాడు. ఇంటికి వెళ్ళి వెంటనే తయారై వస్తాను. మీ వెంట చితలి వెళ్ళమని బాబా చెప్పారు అన్నాడు. అతనితో మిరీకర్ చితలి వరకు అంత దూరం మీరు వచ్చి ఏం చేస్తారు, మీకు వృధా శ్రమ కదా అని అన్నాడు. మాధవరావు వెనుకకు వెళ్ళి అతని మాటను బాబాతో చెప్పాడు. బాబా, సరే మంచిదే, మనదేం పోతుంది, మంత్రం, తీర్థం, ద్విజులు, దేవతలు, దైవజ్ఞులు, వైద్యులు, గురువు వీరి యందు ఎలాంటి భావం ఉంటే అలాంటి ఫలమే లభిస్తుంది. మనం ఎప్పుడూ మంచినే ఆలోచించాలి, యోగ్యమైన దానిని ఉపదేశించాలి. ఎవరి కర్మ ఎలా ఉంటే అట్లే తప్పకుండా జరుగుతుంది అని చెప్పారు. ఇంతలో మిరీకర్కు సందేహం కలిగింది. బాబా మాటలను పాటించాలి అని తలచి మాధవరావుతో చితలికి పద అని మెల్లగా చెప్పాడు. సరే ఆగండి, అలాగే వస్తాను, కానీ మరలా బాబా అనుమతిని తీసుకోవాలి. వారు వెళ్ళమంటేనే వెంటనే తిరిగి వస్తాను. నేను బయలుదేరితే మీరు వద్దని వెనక్కు పంపారు. బాబా పోనీలే, మనదేం పోతుంది అని నన్ను ఊరికే కూర్చోబెట్టారు. ఇప్పుడు మరలా వారిని అడుగుతాను. సరే అంటే వెంటనే వస్తాను. వారు ఎలా చెప్తే అలా చేస్తాను. నేను వారి ఆజ్ఞను పాలించే దాసుణ్ణి అని చెప్పి బాబా వద్దకు వెళ్ళి, మిరీకరు నన్ను తన వెంట చితలికి రమ్మంటున్నాడు, మీ ఆజ్ఞను కోరుతున్నా అని అన్నాడు. బాబా నవ్వుతూ, సరే, అతడు తీసుకొని వెళితే నువ్వు వెళ్ళు. ఈమె పేరు మసీదు మాయి, తన మాటను నీవు నిలబెట్టుకోదా. ఈ తల్లి చాలా దయాళువు. ఈమెకు బిడ్డలపై అత్యంత ప్రేమ, కానీ బిడ్డలకు విశ్వాసం లేకపోతే వారిని ఎలా రక్షిస్తుంది అని అన్నారు. మాధవరావు సాయి పాదాలకు వందనం చేసి టాంగాలో ఎక్కడానికి మిరీకర్ వద్దకు వెళ్ళాడు. అలా ఆ ఉభయులు చితలికి వెళ్ళారు. అక్కడ విచారించగా రావాల్సిన అధికారులు రాలేదని తెలిసి నిశ్చింతగా కూర్చున్నారు. వారికి మారుతి దేవాలయంలో బసను ఏర్పాటు చేశారు. వెంటనే వారిద్దరూ అక్కడికి వెళ్ళారు. రాత్రి ఒక గాము గడిచింది. అంటే 10 గంటలైపోయింది. జంపకాన పరుపు తలగడ వేసుకుని దీపంలో ముచ్చటించుకుంటూ కూర్చున్నారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాపూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. అక్కడ ఒక వార్తాపత్రిక ఉంది. మిరీకరు దానిని తెరిచి చదవసాగాడు. విశేషమైన వార్తలలో అతని మనసు లగ్నమైంది. అప్పుడు ఒక విచిత్రం జరిగింది. ఆ భయంకర సమయంలో ఒక సర్పం ఎక్కడి నుండో ఎలా వచ్చిందో తెలియదు. ఎవరికంటా పడకుండా చుట్టుకొని కూర్చుంది. మిరీకరు నడుం వరకు మెత్తగా ఉన్న దుప్పటిపై నిర్భయంగా హాయిగా కూర్చుని ఉంది. అది అక్కడికి మెల్లమెల్లగా వచ్చినప్పుడు సరసరమని కాగితం చప్పుడు అయింది. కానీ ఆ శబ్దం సర్పానిదే అని ఎవరూ ఊహించలేదు. ఇంతటి భయంకరమైన పరిస్థితిలో మిరీకరు వార్తాపత్రికలో నిమగ్నమై ఉన్నాడు. కానీ నౌకరు మనసులో ఆలోచనా తరంగాలు లేచాయి. శబ్దం ఏమై ఉంటుందని, ఎక్కడి నుంచి వచ్చింది అని దీపాన్ని కాస్త పైకి ఎత్తేసరికి పొడుగాటి మహారాజును చూచాడు. చూడగానే గాబరా పడుతూ పాము పాము అని మెల్లగా అరిచాడు. మిరీకరుకు ధైర్యము సడలి శరీరమంతా కంపించిపోయింది. మాధవరావు కూడా చకితుడై, బాబా, ఏమిటి ఇలా చేశావు? లేని విఘ్నాన్ని కలిగించావేంటి? ఇప్పుడు దీన్ని తొలగించు అని మొరపెట్టుకున్నాడు. ఆ అవస్థను చూసి ఎవరి చేతికి ఏది దొరికితే దాన్ని పుచ్చుకొని జనం చప్పుడు చేయకుండా పరుగున వచ్చారు. ఆ పాము మెల్లమెల్లగా నడుం కింద జారుకోవడం కనిపించింది. అది సర్పమా
మూర్తి భవించిన అనర్థం దిగుతున్నట్లు అనిపించింది. చూస్తుండగానే ఆ గ్రహణం వదిలింది. పైకి లేచిన కర్రలు టపటపామని ఆ పాముపై పడగానే అది ముక్కలైపోయింది. ఆ విధంగా ఆ అరిష్టం తొలగింది. ఇదంతా చూసి మిరీకరు హృదయంలో సాయి సమర్థునిపై అత్యంత ప్రేమ ఉప్పొంగింది. అతని దుఃఖం తొలగిపోయింది. కళ్ళ నుండి ప్రేమాశ్రువులు ప్రవహించసాగాయి. ఎంతటి అరిష్టం తొలగిపోయింది! బాబాకు ఇదంతా ఎలా తెలిసింది? గండం గడిచిపోయింది. సమయానికి సరిగ్గా సూచించి వద్దంటున్న శ్యామను సహాయానికి పంపి టాంగాలో కూర్చోబెట్టారు. వారి మనసులో ఎంతటి దయ, వారి సర్వజ్ఞత ఎటువంటిది! భవిష్యత్తులో రానున్న చెడును గ్రహించి ఎంత చక్కగా తెలియజేశారు. వారి దర్శనంలోని మహత్యాన్ని చూపారు. మసీదు యొక్క మహత్యాన్ని మనసులో నాటారు. వారి ప్రేమను సహజమైన లీలలతో నిదర్శనం ద్వారా తెలియజేశారు అని తలపోశాడు. ఒకసారి నానా డెంగాలే అన్న ఒక గొప్ప జ్యోతిష్యుడు శ్రీమంతుడైన బూటీతో ఏమన్నాడో వినండి. ఈరోజు మీకు అలా అశుభం, మీకు గండం ఉంది, చాలా జాగ్రత్తగా ఉండాలి, అయినా ధైర్యం వహించండి. డెంగాలే అలా చెప్పగా పాపం బాపు సాహెబ్ మనసులో చింత పుట్టుకుంది. మాటిమాటికి అదే ఆలోచనతో తన మనసుకు అశాంతి. సమయం అసలు గడవలేదు. తర్వాత రోజు వల్లే వేలకు భక్తులు మసీదుకు బయలుదేరారు. బాపు సాహెబు, నానా మొదలగు వారు వెళ్ళి బాబా వద్ద కూర్చున్నారు. వెంటనే బాబా బూటిని, ఈ నాన్న ఏమంటున్నాడు? నిన్ను చంపాలని చూస్తున్నాడా? మనం ఏం భయపడనవసరం లేదు. ఎలా చంపుతావో చంపు, నేను చూస్తాను అని అతనితో సవాలు చెయ్యి అని చెప్పారు. ఇక తర్వాత చమత్కారాన్ని చూడండి. సాయంకాలం బాపు సాహెబ్ బూటి మల విసర్జనకై బయలు ప్రదేశానికి వెళ్ళగా అక్కడ ఒక పాము వచ్చింది. భయంకరమైన ఆ అరిష్టాన్ని చూసి బూటి బయటకు వచ్చేశాడు. నౌకరు లహాను పామును కొట్టి చంపాలని రాయిని లేవనెత్తాడు. కానీ బాపు సాహెబు అతనిని అడ్డగించి, ఇలాంటి విషయాల్లో త్వరపడకూడదని, వెళ్ళి కర్రని పట్టుకురా అని చెప్పాడు. కర్ర కోసం అతడు వెళ్ళగా పాము గోడపైకి ఎగిపాకి పోతూ అకస్మాత్తుగా జారి కిందపడి సరసరా ఒక రంధ్రంలోకి దూరిపోయింది. అది అలా అక్కడి నుండి తప్పించుకొని పోయింది. దానితో దాన్ని చంపవలసిన అవసరం తప్పింది. బూటీకి బాబా మాటలు గుర్తుకు వచ్చాయి. అలా అతనికి సర్పానికి కష్టం తొలగిపోయింది. సాయి సన్నిధిలోని వైభవాన్ని భాగ్యం కొద్దీ తమ కళ్ళతో చూసిన వారు ఎన్నటికీ మర్చిపోలేరు. ఇటువంటి అనేక అనుభవాలను కలిగించి బాబా భక్తులు మనసులను ఆకర్షించేవారు. వానిని వర్ణించాలంటే ఆ వర్ణన ముగిసిపోదు, కానీ కాగితాలు సరిపోవు. ఇటువంటిదే మరొక కథ. రాత్రి 2వ జాములో చావిడి అందు బాబా ఎదుట ప్రత్యక్షంగా జరిగినది వినండి. కోపర్గావ్ తాలూకాలోని కొరాలే అనే గ్రామంలో అమీర్ శక్కర్ అనే వ్యక్తికి వంశపారపర్యంగా వచ్చిన పంట భూములున్నాయి. అతనికి సాయి పాదాల యందు భక్తి. అతడు కసాయి జాతికి చెందినవాడు. దళారి వ్యాపారం చేసేవాడు. అతనికి బాంద్రాలో బాగా పలుకుబడి ఉంది. కానీ అత్యంత బలమైన కష్టం వచ్చి చాలా బాధపడ్డాడు. కష్టాలు వచ్చి పడ్డప్పుడు దేవుడు గుర్తుకు వస్తాడు. అమీరు తన వ్యాపారాన్ని మానివేశాడు. వ్యవహారాలన్నింటినీ ముగించుకొని షిరిడీకి పరుగు పెట్టాడు. పంచపాండవుల తల్లి కుంతి వనవాసంలోని అజ్ఞాతవాసంలో అనేక రకాల కష్టాలను అపాయాలను సహించింది. అయినా దేవుణ్ణి కష్టాలనే ప్రసాదించమని ప్రార్థించింది. దేవా పరమేశ్వర, సుఖాలను కోరుకునే వారికి సుఖాలనివ్వు, కానీ నేను నీ నామస్మరణను ఎన్నడూ మర్చిపోకూడదు. నాకు నిరంతరం దుఃఖ పరంపరలను ఇవ్వు ప్రభువు. ఇదే నేను కోరుకునేది. ఇవ్వాలని ఉంటే ఇదే ఇవ్వు. దీనివలన నీ నామస్మరణ కలుగుతుంది. ఇదే నా కంఠానికి అలంకారం. వక్త మరియు శ్రోతలు ఇలాగే అహర్నిశలు దీన్నే సాయి పాదాల వద్ద కోరుకోవాలి. దేవా, మీ నామాన్ని మర్చిపోకుండా ఎల్లప్పుడూ మీ పాదాల వద్ద ఆశ్రయాన్ని ఇవ్వండి అని
అమీరు బాబాకు నమస్కరించి భక్తిగా బాబా హస్తాన్ని చుంబించాడు. తన వ్యాధిని గురించి సవిస్తరంగా మనవి చేసి ఆ దుఃఖం నుండి విమోచనం కలుగజేయమని ప్రార్థించాడు. అది సంధివాత రోగం పోయే అది సంధివాత రోగం పోయే ఉపాయం చెప్పమని ప్రార్థించాడు. ప్రశాంతంగా చావుడిలో ఉండు అని బాబా ప్రత్యుత్తరం ఇచ్చారు. బాబా నియమంగా మసీదు నుండి రోజు విడిచి రోజు రాత్రి చావడికి వచ్చేవారు. అమీరు అక్కడే ఉండేవాడు. అందులో అతడు సంధివాతంతో చాలా బాధపడుతున్నాడు. షిరిడి గ్రామంలో మరెక్కడైనా సుఖంగా ఉండి ఉండేవాడు, లేదా కొరాలే వెళ్ళైనా ఉండేవాడు. అక్కడ అతనికి చాలా గౌరవం. చావడి చాలా పురాతనమైనది. కింద పైన బాగా శిథిలమైపోయింది. అక్కడ తొండలు, బల్లులు, తేళ్ళు, పాములు స్వేచ్ఛగా విహరిస్తుంటాయి. అందులోనే కుష్ఠరోగులు ఉండేవారు. అక్కడే కుక్కలు ఎంగిలి మెతుకులు తింటుంటాయి. అమీరు చాలా ఇబ్బంది పడ్డాడు. కానీ బాబాతో ఏమీ అనలేకపోయాడు. చావడి వెనుక భాగం చెత్తతో నిండిపోయింది. మోకాలి లోతు గోతులు, గోడకు 16 రంధ్రాలు. అక్కడి పరిస్థితిని కుక్కలు కూడా పట్టించుకోవు. అక్కడికి రావటమే వ్యర్థము. పైనుండి వర్షం, కింద నేలంతా తేమగా ఎత్తుపల్లాలుగా ఉంది. కల్లోలంగా ఒకటే చలిగాలి. అమీరుకు మనసులో చింత. శరీరంలోని కీళ్లు పట్టుకొని పోయాయి. కానీ వానతో ఆ స్థలం బాగా తడిసిపోయింది. కానీ బాబా వచనాలే ఔషధం. గాలి వాని వచ్చినా, నేల తడిగా ఎత్తుపల్లాలుగా ఉన్నా సరే, ఇక దాని విషయం ఆలోచనే కూడదు. ఆ ప్రదేశం సందేహాస్పదంగా ఉన్నా అక్కడ అతనికి సాయి సాన్నిధ్యం మహాప్రసాదం. వారి వచనాలే ఔషధం అని తలిచి సుఖంగా ఉన్నాడు. చావడి మెట్లెక్కగానే ఎదుటనున్న మధ్య భాగంలో పరుపు పరుచుకొని అక్కడ అమీర్ శక్కర్ 9 నెలలు ఉన్నారు. సంధివాతం అతని శరీరమంతా అలుముకుంది. ఆ జబ్బుకు అక్కడి వాతావరణం విపరీతమైనది. కానీ అతని దృఢ విశ్వాసం కారణంగా అది సరైపోయింది. అతడు 9 నెలలు అక్కడే ఉండాలని బాబా నియమం పెట్టారు. మసీదుకు కూడా వెళ్ళటానికి, దర్శనానికి ఆంక్ష విధించారు. అయినా చావడి వంటి ప్రదేశాన్ని నియమించడం వలన అతనికి రోజు ఉదయం సాయంకాలం ఏ ప్రయాస లేకుండా బాబా దర్శనం లభించేది. ఇంతేకాక రోజు విడిచి రోజు 2 పూటల చావడిలో జరిగే వైభవాన్ని కల్లారా చూసే అవకాశం కూడా లభించింది. బాబా రోజు ఉదయం భిక్షకు వెళ్ళేటప్పుడు చావడి మీదుగానే వెళ్ళాలి. అలా వారు వెళ్తున్నప్పుడు, తిరిగి వస్తున్నప్పుడు వారి దర్శనం అమీరుకు తన చోట కదలకుండానే లభించేది. అట్లే రోజు సాయంకాలం బాబా చావడి ఎదుట నుంచి చూపుడు వేలును తలను ఊపుతూ దిక్కులకు వందనం చేసేవారు. అక్కడి నుంచి వెనుకకు మరలి సమాధి మందిరం మూల వరకు వెళ్ళి భక్తులు వెంటరాగా మసీదుకు తిరిగి వెళ్ళేవారు. చావడికి రోజు విడిచి రోజు వచ్చేవారు. వారిద్దరి మధ్య నామమాత్రంగా ఒక పలకల తలుపు పరదావలే అడ్డు ఉండేది. అమీరు, బాబా ఆ ఇద్దరికీ ముచ్చటించుకోవడం సరదా. చావడిలోనే పూజ, అక్కడే హారతి చేసి భక్తులు తమ ఇళ్లకు వెళ్ళిపోయేవారు. అటు తర్వాత వారిద్దరూ ప్రశాంతంగా కబుర్లు చెప్పుకునేవారు. అమీరుకు అది బందీఖానా వలె ఉన్నా నిజానికి సాయి సాంగత్యం ఎంతో భాగ్యం. లేకపోతే అటువంటి సుఖాన్ని ఆనందాన్ని అనుభవించడం ఎవరికైనా దుర్లభం. అయినా కూడా అమీరుకు విసిగెత్తిపోయింది. ఒకే చోట ఉండడం బందీఖానా వలె అనిపించింది. ఏ ఊరికైనా వెళ్దామా అని అనిపించింది. స్వతంత్రాన్ని కోరుకునే వారికి పారతంత్రం నచ్చుతుందా? ఈ బందీఖానా ఇక చాలు అని అతనికి అనిపించింది. బాబా అనుమతి లేకుండానే తనకు నియమించిన ప్రదేశాన్ని విడిచి కోపర్గావ్కు వెళ్ళి ఒక ధర్మశాలలో ఉన్నాడు. అక్కడ జరిగిన చమత్కారం వినండి. చావటానికి సిద్ధంగా ఉన్న ఒక ఫకీరు దాహంతో చాలా బాధపడుతూ ఒక గుక్కడు నీరు తాగించమని అడిగారు. అమీర్కు జాలి కలిగి అతనికి నీరు త్రాగించాడు. నీరు త్రాగిన వెంటనే ఫకీరు శరీరం నిశ్చేష్టగా పడిపోయింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा पुकार, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा पुकार, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम्हारी ना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया।
काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो, अपने मस्जिद का झाड़ू गण है, अपने मस्जिद का झाड़ू गण है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई, रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनी शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा। साई बाबा, साई
Sai Baba, Sai